హలో అండి, అందరికీ నమస్కారము. ఏ డే ఎట్ మై ఫామ్ అని చెప్పొచ్చు. అంటే ప్రతి వీడియోకి ఏం టైటిల్ పెట్టాలి అన్నది కూడా నాకు అర్థం కావట్లేదు. అందుకే ఎవ్రీడే ఈ వీడియోసే కాబట్టి ఏ డే ఎట్ మై ఫామ్ అని పెడితే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. సో ఆ రోజు నిన్న వ్లాగ్ చూశారు కదండి, దానికి ఆ రోజు ఇంటికి వచ్చేసామన్నమాట. మళ్ళీ ఆ రోజు మొన్ననే ఇంటికి వచ్చేసాము. నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళామన్నమాట ఫామ్కి. ఎందుకంటే యాక్చువల్గా మనం కన్స్ట్రక్షన్ ఒప్పజెప్పిన తర్వాత మనకు తెలిసిన వాళ్ళే కాబట్టి మనం అక్కడ ఉండకుండా వాళ్ళకి మాట్లాడి కుదిరినప్పుడు వెళ్ళొచ్చు అనమాట. అంటే ఇప్పుడు మనకు గార్డెన్ వర్క్ జరుగుతుంది కదా, అయితే కొంచెం గార్డెన్ని ఎక్స్టెండ్ చేసామన్నమాట. అంటే ప్లాన్ కొంచెం మార్చాం అనుకున్న దానికంటే. సో అప్పుడు వాళ్ళకి కొంచెం మెటీరియల్ అవసరం పడింది. సో ఒక్కసారి మేము చెప్పేది వాళ్ళకి ఫోన్లో చెప్పేది అర్థం కావట్లేదు అనమాట, బ్రిక్ ఎలా కట్టాలి అన్నది. సో అప్పుడు వాళ్ళ నుండి ఒక్కసారి వచ్చి వెళ్ళండి మేడం అని అన్నారు. అలానే వాచ్మెన్ కూడా వచ్చారనమాట, కొత్త వాచ్మెన్. అతనికి కూడా వర్క్స్ అన్నీ చెప్పినట్టు ఉంటుందని చెప్పి వెళ్ళామన్నమాట. అయితే మన దగ్గర మొన్న ఉన్న స్టవ్ ఏదైతే ఉందో అది మనది కాదండి, ఇది యాక్చువల్గా మన స్టవ్ అనమాట. మన స్టవ్ ఇది మన దగ్గర ఉన్న ఎక్స్ట్రా స్టవ్ ఇది. అయితే ఇది ఇన్ని రోజులు అటక మీద ఉండే. సో మొత్తం అంతా సరిగా పని చేయట్లేదని చెప్పి అక్కడే విలేజ్లోనే ఒక షాప్ ఉంటే ఇచ్చాము. కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినంత బాగా చేయలేదు, అండ్ నాట్ ఈవెన్ క్లీన్ కూడా చేయలేదు అనమాట. వాళ్ళు చార్జ్ చేశారు బాగానే, కానీ అసలు ఏమీ అంటే అంత ప్రోగ్రెస్ అయితే లేదు. అంటే బిఫోర్ ఆఫ్టర్ పెద్ద డిఫరెన్స్ లేదు. సరేలే అని చెప్పి మళ్ళీ సిటీలో చేయించుకుందాంలే అని ఇంకా రాగానే ఇదంతా క్లీన్ చేస్తున్నాను. అయితే మరకలన్నీ ఎలా పోతాయి, ఇవన్నీ క్లీన్ చేయలేదేంటి అని అడిగితే వాళ్ళని టర్పంటాయిల్ ఉంటుంది కదా మేడం, దాంతో క్లీన్ చేసేసుకోండి త్వరగా పోతుంది, ఇంకా మేము సర్వీసింగ్ అంటే లోపలే చేసాము బయట చేయలేదని ఇంకేదో చెప్పారు. ఇంకేమంటాం అనేసి వాళ్ళ స్టవ్ వాళ్ళకి ఇచ్చి, అయితే వాళ్ళు ఈ స్టవ్ రిపేర్కి ఇచ్చినప్పుడు మనకి ఆల్టర్నేట్గా వాళ్ళ 2 బర్నర్లు స్టీల్వి ఉంటాయి కదండి, అవి ఇచ్చారు. ఈ ఏవైతే ఇప్పుడు నేను ఏమంటారు మన నాబ్స్ ఉన్నాయో వాటి వరకు ఫ్రీ చేసి ఇచ్చారు తప్పితే ఏం చేయలేదన్నమాట. సరేలే అని నేను కూడా కొద్దిగా టర్పంటాయిల్ అవన్నీ వేసేసి పెట్టాను. బట్ నాకంత క్లీన్గా ఏమనిపించలేదండి. సరేలే యూట్యూబ్లో చూసి ఇంకా బేకింగ్ సోడా అని లెమన్ అవన్నీ వేసేసి కొంచెం క్లీన్ చేస్తే పోతుందేమో అనేసి కొద్దిసేపు అయితే సోక్ చేసి పెడదాము అని చెప్పి సోక్ చేశాను. అండ్ కార్నర్స్ కూడా బాగా ఇట్లా మడ్డి పట్టేసాయి అనమాట. అంటే ఈ స్టవ్ మనం వాడక ఆల్మోస్ట్ ఆల్ 3.5 years అవుతుంది. ఇన్ని రోజుల నుంచి కూడా ఇది పైన అటక మీదనే ఉంది. ఇంకా అందుకని చాలా చాలా అంటే చాలా క్లీన్ చేయాల్సి వచ్చింది. మీకేమైనా బెటర్ టిప్స్ తెలిస్తే కూడా షేర్ చేయండి నాకు, అంటే ఇంకెలా క్లీన్ చేస్తే పోతుంది అన్నట్టుగా. అండ్ ఇక్కడ స్టవ్ కోసం అయితే ఇట్లా సేమ్ మన ఇళ్ళల్లో ఎలా అయితే కట్టిస్తారో అండి అలా ఒక ప్లాట్ఫామ్ కట్టించుకున్నాం అనమాట మనం కిచెన్ కోసం అని చెప్పి. కింద కూడా వుడ్తో షెల్ఫ్స్ అలా చేయించుకున్నాము, పక్కన సింక్ ప్రొవిజను అలా పెట్టించాము. అండ్ మనకి ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ కానివ్వండి, కిచెన్కి విండోస్ అన్నీ, అంటే కంటైనర్ హోమ్ అనగానే కిచెన్ ఇవన్నీ ఎలా ఉంటాయో ఏంటో అని మనం అనుకుంటాం కదా, కానీ అలా ఏముండదండి. మనము మన ఇంట్లో ఎలా అయితే కిచెన్ని డిజైన్ చేసుకుంటామో యాజ్ ఇట్ ఈజ్ విత్ ఆల్ ఫెసిలిటీస్ అలా డిజైన్ చేసుకోవచ్చు. అంటే నేను కూడా ఈ కంటైనర్స్ కోసం చూస్తున్నప్పుడు కంటైనర్ అంటే ఒక డబ్బా లాగా ఉంటుంది, అంటే రకరకాల అపోహలు ఉన్నాయి నాకు కూడా. నేను చెప్పాను కదా, ఫ్రెండ్ వాళ్ళు కూడా తీసుకున్నారు సేమ్ వాళ్ళ ఫామ్ హౌస్ కోసం. వాళ్ళ కంటైనర్ వెళ్ళి వాళ్ళది ఒక 2 days అబ్జర్వ్ చేసి డే టైము నైట్ టైం కూడా చూసి తనని కూడా ఫ్లాస్ అన్నీ అడిగి ఏమున్నాయి దీంట్లో డిఫెక్ట్స్ ఏమున్నాయని అన్నీ కనుక్కొని డెసిషన్ తీసుకున్నాను అనమాట. సో కరెక్ట్గా మనకి ఇది వాస్తు ప్రకారం కూడా మనకి ఎక్కడ పెట్టాలి, ఆగ్నేయ మూలలోనే ఉండాలి, అవన్నీ కూడా మనం ఎగ్జాక్ట్గా ప్లాన్ చేసేసుకోవచ్చు అనమాట. అసలు కంటైనర్ హోమ్ అయితే 100కి 1000% బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రిఫర్ చేయొచ్చు అనే చెప్తానండి నేనైతే. అంటే బకెట్ లిస్ట్లో పెట్టుకునే థింగే అనమాట ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా షెల్ఫ్స్, ఇది వచ్చేసి ఇప్పుడు నేను క్లీన్ చేస్తుంది నేను శిల్పారామంలో తీసుకున్నానండి. ఇది ఎప్పుడు లాంగ్ బ్యాక్, ఒక 4 years బ్యాక్.
దీంట్లో ప్లాంట్స్ పెట్టి మన అపార్ట్మెంట్లో బాల్కనీలో పెట్టుకునే వాళ్ళం అనమాట. సో అక్కడ ఏం యూజ్ లేదు అంటే అది అక్కడ లేకున్నా నడుస్తుంది అని నాకు ఇక్కడ కిచెన్లో కొద్దిగా ఇంకొన్ని గ్లాసెస్ కప్స్ అలాంటి వాటికి కొంచెం నాకు కంజెస్టెడ్ అనిపించి ఇదొకటి ఇంటి దగ్గరే తీసుకొని ఇంటి దగ్గర నుంచి తెచ్చి ఇక్కడ ప్లేస్ చేశాను అనమాట. మిగతా ఈ షెల్ఫ్స్ ఏవైతే మీకు కనిపిస్తున్నాయో అవన్నీ కూడా కార్పెంటర్తో మనము డిజైన్ చెప్పేటప్పుడే మనము కంటైనర్ కిచెన్ డిజైన్ చెప్పేటప్పుడే వాళ్ళకు చెప్పి పెట్టించాను అనమాట. అండ్ ఈ గ్లాస్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మనము మన గుడిసె కిచెన్లో కనుక్కున్నాం కదా. అయితే గుడిసె కిచెన్లో కూడా వేరే మోడల్స్ తీసుకొస్తున్నానండి. అంటే ఇక్కడ గ్లాస్ ఐటమ్స్ జార్ ఐటమ్స్ పెట్టేసి అక్కడ ఇంకొంచెం డిఫరెంట్ ఐటమ్స్ ప్లాన్ చేస్తున్నాను. అయితే ఇంకొకటి ఏంటంటే మనకు ఇప్పుడు వాచ్మెన్ మొన్నటి వరకు మనకు వేరే వాళ్ళు ఉండేవాళ్ళు. అంటే గోవిందమ్మ వాళ్ళే వర్క్ చేసుకుంటూ వాళ్ళ వర్క్స్ చూసుకుంటూ రోజు మనకు వచ్చి వాటర్ పెట్టి కలుపులు తీసుకుంటూ అలా మాట్లాడుకున్నాం అనమాట. కానీ అక్కడ ఏంటంటే వాళ్ళకు డైలీ కూలీ మగవాళ్ళకైతే యాక్చువల్గా బయట నడిచే కూలీలు ఎలా అంటే మగవాళ్ళకైతే 900, ఆడవాళ్ళకైతే 800, 700 అలా నడుస్తాయి అనమాట పర్ డే ఎనీ వర్క్. సో అలా నడుస్తున్నప్పుడు వాళ్ళకు అంత జీతం వాళ్ళు అదే లెక్క పెట్టుకుంటారు కదా, అంత జీతం మనం ఇవ్వలేం. కాబట్టి నేను సరే అని ఒక రీజనబుల్ అమౌంట్ చెప్పేసి అది తీసుకోండి మీరు బయట వర్క్ చేసుకోండి అని ఎంగేజ్ చేసామన్నమాట వాళ్ళని. అయితే మనకు వస్తున్న ప్రాబ్లం ఏంటి అని అంటే ఇంత ఇన్వెస్ట్ చేసాం కదండి మనము. ఇక్కడ మనకి ప్రొటెక్షన్ కోసం 24/7 ఒక వాచ్మెన్ కనుక లేకపోతే మనకి ప్రాబ్లం అవుతుంది అనమాట. అంటే ఎవరిని నమ్మలేం కదండి. అంటే డేస్ ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి ఇన్ని మొక్కలు పెట్టుకున్నాము, ఇంత కన్స్ట్రక్షన్ చేయించుకొని ఇంత జాగ్రత్తగా పెట్టుకుంటున్నాం కాబట్టి ఒక పర్మనెంట్ పర్సన్ మన సైట్లోనే ఉండాలి అని ఆలోచించి ఒక ఊరు నుంచి మనకు తెలిసిన వాళ్ళు మన దగ్గర వర్క్ చేసిన వాళ్ళ రిలేటివ్స్ ఒకళ్ళని మన దగ్గర పెట్టారనమాట వర్క్ కోసం. సో ఇప్పుడు వాళ్ళు మనకు ఆ గుడిసెలో ఉంటారనమాట. అందుకని మనం గోవిందమ్మ వాళ్ళు ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ అనేది చేయించలేదండి. అంటే అయినా మనం స్టార్ట్ చేసి 1 by 1 వర్క్స్ అవుతున్నాయి, లాస్ట్ వరకు కట్టిద్దాము అనేసి అనుకున్నాం అనమాట. ఇంకా మనకి కొన్ని కారణాల వల్ల ఇక్కడే మనకి మొత్తానికే మన దగ్గరే ఉండాలి, వాచ్మెన్ అనే వాళ్ళు ఉండాలి మన సైట్కి అన్నది ఆలోచించుకొని మనం ఆ డెసిషన్ అయితే తీసుకున్నాము. ఇంకా ఎప్పుడైనా వర్క్ ఉన్నప్పుడు లేకపోతే ఏమన్నా ఎక్స్ట్రా వర్క్ ఉన్నప్పుడు గోవిందమ్మ వాళ్ళని పిలుచుకోవచ్చు అనేసి అయితే ఇంకా అతన్ని మేల్ పర్సన్ని పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు నాకు కొంచెం ఇంటి పనులకి వాటికి వీటికి ఒక ఆడ మనిషి లేదు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ మన ఇబ్బంది కంటే కూడా మనకు సైట్ అనేది మంచి కండిషన్లో ఉండడం, సైట్ ప్రొటెక్షను, సైట్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కాబట్టి మనము ఆ డెసిషన్ తీసుకున్నాము. అందుకని ఇప్పుడు ఇంకా మనం ప్రీకాస్ట్ తోటి వాచ్మెన్ రూమ్ కూడా కట్టాలనుకుంటున్నామండి. ఈ ప్రీకాస్ట్ తోటి అయితే మనకి ఏమవుతుందంటే ఫాస్ట్గా అయిపోతుంది వర్క్, తర్వాత మనకు అది కొంచెం ఖర్చు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. అండ్ మిగతా దానికి కూడా మళ్ళీ సేమ్ అది కూడా రూమ్ లాగానే ఉంటుంది. కాకపోతే అది గోడకి ఎలా అయితే మనం వాల్ ఎలా అయితే బ్రిక్తో కాకుండా ప్రీకాస్ట్తో కట్టామో రూమ్ కూడా అలా ప్రీకాస్ట్తో కడితే చాలా బాగుంటుంది. వాటి గురించి కూడా కట్టినవి వెళ్ళి ఎంక్వైరీ చేసి కట్టినవి కూడా చూసేసి వచ్చాము, చాలా బాగుంది. అందుకని ఇంకా మన గుడిసె కిచెన్ని నేను ఇంకొక 20 days వాడడానికి లేదండి. దాంట్లో కొద్దిగా ఒక 20 days అతనికి షెల్టర్ అనేది ఇవ్వాలి కాబట్టి మన దగ్గర ఇంకొక ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా గుడిసె ఇచ్చామన్నమాట. ఈ లోపల అతని వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మనకి అది వాడుకోవడానికి వస్తుంది కిచెను. ఇక్కడ ఈ కిచెన్ని ఇలా సెటప్ చేయడానికి ఏంటంటే మీకు లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను కదా, నాకంటే ఇష్టము ప్యాషను అంతా ఓకే. ఇంకా వేరే మా పిల్లల ఫ్రెండ్స్ కానీ పిల్లలు కానీ వేరే మన నియర్ అండ్ డియర్ వాళ్ళు కానీ ఎవరైనా వెళ్ళి ఉండాలి అన్నప్పుడు అందరికీ కట్టెల పొయ్యి మీద ఉన్నొక్క రోజు కట్టెల పొయ్యి మీద వండుకోవాలి అని ఉండదు. వాళ్ళు ఏదో జస్ట్ వర్క్ స్ట్రెస్లోంచి చిల్ అవ్వడానికి వెళ్తారు. అలాంటప్పుడు ఒక ఆల్టర్నేట్ థింగ్ ఉండాలి. ఇప్పుడు మనకు కూడా చూడండి బండలు వేయాల్సిన అవసరం వచ్చి బయట పొయ్యి కూడా వాడడానికి లేదు 2-3 days. లోపల పొయ్యి దగ్గర వర్కర్ ఇస్తున్నాం అకామిడేషన్. అలాంటి సందర్భాల్లో మనకి మినిమం అంటూ ఉండాలి అని చెప్పి ఇలా ప్లాన్ చేసుకున్నాం అన్నమాట.
ఏది అవసరం ఎంత అవసరం అంతవరకే పెట్టించానమాట. ఇందులో కూడా షెల్ఫ్స్ అయినా తర్వాత వాడుకునే వస్తువులైనా మేజర్ థింగ్సే సెట్ చేశాను. ఇది కిచెన్ పెట్టిన తర్వాత లాస్ట్ సండే చదిరామన్నమాట. ఇంకా దాని తర్వాత అసలు డస్టింగ్ చేయలేదు. సరే ఇవన్నీ గ్లాసెస్ అవన్నీ ప్లేస్ చేశాను కదా అని జార్స్ అవన్నీ కూడా ఒక్కొక్కటిగా తీసి అన్నీ క్లీన్ చేసేసి పెట్టేశాను అనమాట. అండ్ ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మనకు మార్బుల్ తోటే వస్తుందండి. అంటే మన నార్మల్ కిచెన్స్కి ఎలా ఉంటుందో సేమ్ అలానే మార్బుల్ తోటి వస్తుంది. నాకైతే కంటైనర్ హోము చాలా కంఫర్ట్గా అనిపిస్తుందండి. అసలు గ్యాస్ స్టవ్కి అంతా సేమ్ అనమాట. గ్యాస్కి మనకు కింద నుంచి కనెక్షను ఇచ్చుకోవడానికి సిలిండర్కి హోలు అంటే ఎవ్రీథింగ్. అంటే నాకు ఇవన్నీ మీకు ఇంత డీటెయిల్డ్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఫస్ట్ కంటైనర్ హోమ్ అన్నప్పుడు నాకు ఇవన్నీ డౌట్స్ వచ్చాయి. అమ్మ అసలు ఎలా వండుకుంటారు, ఎలా ఉంటాము, అసలు ఎలా థింగ్స్ సరిపోతాయి, కింద కూర్చొని వంట చేసుకోవాలా ఏంటి ఇవన్నీ. ఎందుకంటే మన కంటైనర్ హోమ్ అనగానే మనం మొత్తం లోపల బయట అంతా కూడా ఐరన్ వస్తుంది అనుకుంటాం కదా, కానీ అలా కాదండి. లోపల మనకి వేరే షీట్స్ వస్తాయి. ఇప్పుడు మీకు స్క్రీన్లో కనిపిస్తున్నాయి కదా వైట్ కలర్లో, అలాంటి షీట్స్ వస్తాయన్నమాట. సో అక్కడ మనకు వర్క్ చేయడానికి కానీ డ్రిల్లింగ్ చేసుకోవటానికి కానీ ఏవైనా ఇలా వుడెన్వి పెట్టుకోవడానికి కానీ వుడ్ వర్క్ అంతా కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. తర్వాత ఈ కలరింగ్ కానీ ఎక్కడ ఏం రావాలంతా కూడా మన ఇల్లు ఎలా అయితే డిజైన్ చేసుకుంటామో మన కంటైనర్ని కూడా సేమ్ అలానే డిజైన్ చేసుకోవచ్చు అనమాట. అందులో అసలు మనకేమీ అంటే మన ఓన్గా మనం ఎలా కావాలంటే అలా యాజ్ పర్ వాస్తు కూడా ప్లాన్ చేసేసుకోవచ్చు. సో అదనమాట విషయం. ఇంకా ఈరోజు దీంతో పాటు ఇంకా వచ్చాను కదా అని చెప్పి టోటల్ కిచెన్ కూడా డీప్ క్లీనింగ్ పెట్టేసుకున్నాను. అండ్ స్టవ్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ అలా సోక్ చేసేసి క్లీన్ చేశాను. 100% సాటిస్ఫాక్షన్ అయితే రాలేదు, కానీ ఓకే వాడొచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కొత్త స్టవ్ కొనాలి అంటే మళ్ళీ అదొక అడిషనల్ ఖర్చు కదా. సర్లే మనం వాడేది ఎప్పుడో రేర్గా ఎక్కువ మనము మన గుడిసె కిచెను అవుట్డోర్ కిచెనే యూజ్ చేస్తాం కదా అని చెప్పి అయితే దీన్ని అలా ప్లాన్ చేసామన్నమాట. సో అదండి విషయం. కంటైనర్ టూర్ కూడా త్వరలోనే చేస్తాను. చెప్పాను కదా ముగ్గులు అవి అవ్వాలని చెప్పి, ముగ్గులు కూడా కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. కానీ ఎవరైనా వ్యవసాయం స్టార్ట్ చేయాలి అన్నప్పుడు మాత్రం 10 రూపాయలు అవుతుందన్న దగ్గర 25 రూపాయలు పెట్టుకోండి. 25 రూపీస్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంత ఖర్చు వస్తుందండి. నేను జస్ట్ వేళ్ళ మీద లెక్క పెట్టుకొని ఇందులోకి దిగాము. డబుల్ త్రిబుల్ అయిపోయింది. త్రిబుల్ కూడా క్రాస్ కూడా అవుతుంది, నియర్లో ఉంది. ఏ వర్క్ ఆపుదామన్నా కూడా అంటే ఆపి చెయ్యొచ్చు, కానీ మన మనసుకి ఏమనిపిస్తుంది అంటే ఈ కొద్దిగా చేపిస్తే అయిపోద్ది, ఇంక కొద్దిగా చేయిస్తే అయిపోద్ది అన్నట్టు అలా ప్రొలాంగ్ అవుతూనే వస్తుంది. సో ఒకటికి అంటే కాకపోతే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి ఇదంతా కూడా. ఇప్పుడు మనం చేయించుకునేది ఎవ్వరం చేయించుకున్నా కూడా ఒక ప్లాంట్స్ అవ్వనివ్వండి, బోర్ అవ్వనివ్వండి, తర్వాత ప్రీకాస్ట్ వాల్, డ్రిప్ సిస్టము, తర్వాత ఇలా కంటైనర్, ఇవన్నీ కూడా వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఒక్కసారి ఇన్వెస్ట్ చేసేస్తే మళ్ళీ మనం వాటిని కాపాడుకోవడం తప్పితే మళ్ళీ వాటిని అంటే రీఇన్వెస్ట్మెంట్ ఇదొక 1 year వస్తాయి 2 years వస్తాయి అన్నది లేదండి. అదొక్కటి మాత్రం. అందుకనే వేరే ఖర్చులు వేరే ఏవైనా తగ్గించుకొనైనా వన్స్ ఫర్ ఆల్ అంతా కనుక మనం సెట్ చేసేసుకుంటే మనకు ఒక స్ట్రీమ్ లైన్ ఫార్మింగ్కి సంబంధించి మనకు ఒకటి అయిపోతుంది అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఏది తీసేయలేమండి. అంటే మహా అయితే ఇందులో తీసేయగలుగుతామంటే గార్డెను, లాను అనుకున్నాం మేము. కానీ ఇప్పుడు రైనీ సీజన్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటండి, ఆ బురద, తర్వాత మన కార్లు దిగబడము, తర్వాత మనము ఇక్కడి నుంచి గేట్ వరకు కంటైనర్ టు గేట్ వరకు నడవాలన్నా, ప్లాంట్స్లో నడవాలన్నా మనకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది అనమాట. అందుకనే మేము సమ్మర్లోనే ఈ వర్క్స్ అన్నీ చేయించేసుకుంటే బండలేయటం కానీ గార్డెనింగ్ కానీ ఇవన్నీ బ్రిక్ వర్క్ అవన్నీ చేయించేసుకుంటే మనకేమవుతుందంటే వర్షాకాలం వచ్చేటప్పటికల్లా అవి కూడా స్టాండర్డ్ అయిపోతాయి. మనకు నడిచేటప్పుడు కూడా గార్డెన్లో నడుస్తున్నా పొలంలో నడుస్తున్నా మనకేం ప్రాబ్లం అనిపించదు. అందుకే సరే కంటిన్యూగా వర్కర్స్ కూడా దొరికారు కాబట్టి కంటిన్యూగా మనం ఆ వర్క్ కూడా చేయించుకున్నాము.
అలా జరిగిందనమాట. ఇంకిక్కడ ఒక చిన్న బిందె తీసుకొచ్చానండి నేను కుకింగ్కి. మన వాటర్ డైరెక్ట్గా ట్యాప్లోంచి మన బోర్ దగ్గర నుంచి తెచ్చేసుకుంటే మనం కుకింగ్ చేసేసుకోవచ్చు అనేసి ఒక చిన్న బిందె తెచ్చి అలా పక్కన పెట్టాను. అండ్ చూసారా, నేను ఇందాక పాలు ముట్టించి వెళ్ళానా, వాళ్ళు సర్వీసింగ్ చేశానన్నారా, సిమ్లో పెడితే అది స్టవ్ ఆఫ్ అయిపోయింది. ఏందా లైట్గా స్మెల్ వస్తుందా అని వచ్చి చూసేసరికి అసలు స్టవ్ ఆఫ్ ఉందండి. వెంటనే వాళ్ళకి కాల్ చేసి అడిగితే ఇక వాళ్ళు ఏవేవో చెప్తున్నారు, అది చేసాం ఇది చేసాం, ఆ పార్ట్ దొరకలే ఈ పార్ట్ దొరకలే అని ఏదో చెప్తున్నారు. సరేలే ఇంకా సిటీలోనే ఈసారి ఇద్దాము చేయించుకుందాము అని అనేసి అయితే మళ్ళీ వచ్చి మళ్ళీ ఆన్ చేసి పాలు వేడి చేస్తున్నా. యాక్చువల్గా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చానండి పాలు కొన్ని. మనకేంటంటే మనం వచ్చే టైము వచ్చేసరికి నేను 11 అట్లా అవుతుంది, అప్పటికే పాలు అయిపోతున్నాయి. మళ్ళీ సాయంత్రము 6:30కి కానీ మనకు పాలు దొరకట్లేదు. 6:30కి అంతా నేను ఇంటికి రిటర్న్ అయిపోతున్నా. అందుకే మళ్ళీ ప్యాకెట్ పాలు ఎందుకు తాగడం అని ఇంటి దగ్గర నాకు వచ్చే గేదె పాలనే కొన్ని తీసుకొని వెళ్ళి, సమ్మర్ కదా ఫ్రిడ్జ్ ఉండదని మళ్ళీ ఒకసారి రీహీట్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి మన వర్క్ ఎక్స్టెండ్ చేసామని చెప్పాం కదండి, ఇక్కడ బ్రిక్స్ అండ్ తాండూర్ స్టోన్ అయితే తెప్పించాను. ఎంత కాస్ట్ ఉందంటండి, ఒక్క బ్రిక్ వచ్చేసి 9 రూపీస్, తాండూర్ స్టోన్ వచ్చేసి 100 రూపీస్ అలా పడుతుంది. అసలు మనీ అయితే మంచినీళ్ళేనండి, ఇక నేను చెప్పక్కర్లేదు. తర్వాత ముగ్గులైతే ఈవినింగ్ వరకు, నైట్ అనుకోండి, ఆల్మోస్ట్ నైట్ వరకు కంప్లీట్గా అయిపోయాయి అన్నమాట. మొత్తం ఇలా వేయించాను. అంటే చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోలో అమ్మాయితో వేయించానని. అండ్ ఇక్కడ కూడా బార్డర్, ఇది ఏదైతే బండలు ఉందో బార్డర్కి కూడా వేయించానండి. తర్వాత అక్కడ ఒక చిన్న గేట్ పెట్టుకున్నాం మనము, అటు సైడ్ నుంచి అటు వెళ్ళడానికి, దారి బాత్రూమ్కి అలా వెళ్ళడానికి. కంప్లీట్గా అయితే ఇలా ముగ్గులు వేయించాను. నాకు ఓవరాల్ ఫామ్ మొత్తంలో నచ్చేది ఏంటంటే ఈ ముగ్గుల సెక్షన్ అనమాట. నాకు అంత కనెక్షన్ అనిపిస్తుంది వీటితోటి. ఈ బార్డరు అంతా కూడా కంప్లీట్ చేసాం. ఇంక ఈ కుండకు కూడా లైట్గా డిజైన్ వేసుకోవాలనుకుంటున్నాను. రెడ్ ఉన్న ప్రతి చోట ముగ్గేయాలనుకుంటున్నానండి నేనైతే. ఆ రోజు నైట్ వ్యూ అండి ఇది, ఈవినింగ్ వెళ్ళేటప్పుడు ఇంకా వీడియో తీద్దామనేసి ఈవినింగ్ ఆల్మోస్ట్ 7 అయింది. 7 ఆ టైంలో షూట్ చేశాను అనమాట. నైట్ వ్యూ అయితే ఇలా ఉంటుందండి కంటైనర్ దగ్గర. ముగ్గులు కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి కదా, నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. అంటే డేలో ఒక టైప్ ఆఫ్ లుక్ ఉంటుందండి, నైట్ అయితే ఇంకా బాగుంటుంది లుక్. కంటైనర్ కానీ అక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మీకు తెలుసు కదా, మన టెర్రాకోటాలో ఇవి తీసుకొచ్చాము. వీటికి ఏంటంటే అన్నిటికీ నామాలు పెట్టించానండి నేను. అది విష్ణు భక్తులు పెట్టుకుంటారు కదా, అలా నామాలు పెట్టించాను. వెంకటేశ్వర స్వామి ముందు వాళ్ళు వీణానాదం చేస్తున్నట్టు, అంటే స్వామి ముందు మనము పాటలు పాడేటట్టు నాకు అనిపించింది అనమాట వాటిని చూస్తే. సరేలే అని చెప్పి అలా నామాలు పెట్టించాను ఆ అమ్మాయితోటి, వైట్ పెయింట్ తోటి అలా వచ్చింది డిజైన్. ఇంకా నైట్ లాన్ కూడా ఇలా ఉంటుందండి. లాన్కి కూడా మనం ఏంటంటే సోలార్ లైట్స్ ఆర్డర్ చేసామన్నమాట. ఫస్ట్ చూద్దామనేసి అమెజాన్లో ఒక 2 ఆర్డర్ చేసాము, అవి ఇంకా రాలేదు. అవి సోలార్ లైట్స్ అయితే మనం ఏమి ఎలక్ట్రికల్ వర్క్ అది చేయించుకోవాల్సిన అవసరం ఉండదు కదండి, డైరెక్ట్గా మనం పెట్టేసుకుంటే లాన్లో ఇలా కుచ్చితే అయిపోతుంది అనమాట భూమిలోకి. ఇక్కడ నుంచి వర్క్ స్టార్ట్ అయిందండి, సెకండ్ వర్క్. అక్కడ వరకు లాన్ వర్క్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుందంతా కూడా ఎక్స్టెండెడ్ వర్క్ అనమాట. మనకి ఎల్ షేప్లో ఒక పార్ట్ అయిపోయిందని చెప్పాను కదా, ఇది వచ్చేసి సెకండ్ పార్ట్ అనమాట. ఇప్పుడు ఈ బండలు వేసేసి చాలా వర్క్ అండి. చూడటానికి ఏదో సింపుల్ అనుకుంటాం కానీ డస్ట్ పడుతుంది, సిమెంట్, బండలు, బ్రిక్. అసలు అబ్బో మీకు ఎందుకులేండి, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడని ఊరికే అనలేదండి బాబోయ్. అలాగా ఇక్కడ వరకు ఎక్స్టెండ్ అయింది. ఇది ఇంకా ఈ టేక్ చెట్టు వరకు ఎక్స్టెండ్ అవుతుందండి. తర్వాత ఇటొక రూట్ వస్తుంది. ఈ ఫైనల్, ఎందుకంటే నిన్నటి వరకు ఇక్కడికే వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు అయితే మిగతా వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. నేను మళ్ళీ మీకు మొత్తం కంప్లీట్ అయ్యాక కూడా మళ్ళీ ఒకసారి షూట్ చేసి చూపిస్తాను. తర్వాత ఇక్కడ ఒక చిన్న మల్లె పందిరి వేసామండి, సన్నజాజులు, ఆ తర్వాత రాధా మనోహరము అలాంటి ప్లాంట్స్ పెట్టుకోవడానికి. తర్వాత మన ఏమంటారు ఇది తమలపాకి వాటికి. దాని కింద మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి,
ఈ చెట్టు మొదలు ఇక్కడ కట్ చేసి దాన్ని ఇచ్చేపిచ్చాము. అసలు సేమ్ ఏనుగు తొండంలాగా ఉంది చూడండి. ఇటొక కన్ను పెట్టేసి ఇక్కడ మన 3 నామాలు పెడితే సేమ్ ఏనుగులాగా అనిపిస్తుంది. నేను మీకు అది కూడా పెయింట్ వేసాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మన బుద్ధుడి ఆసనానికి కూడా నేను రెడ్ పెయింట్ వేయించాను కదా, లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా. ఈ రోజు అయితే ముగ్గులు వేయటం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా అది ఎత్తడానికి నాకు బరువుగా ఉంటే అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని పిలిచి కొంచెం అది పెట్టమని అడిగిన అనమాట. ఆల్మోస్ట్ ఆల్ నైట్ అయిపోయిందండి. చాలామంది స్నేక్స్ ఉండవా, మీకేం భయం అనిపించదా అని అడుగుతున్నారు. ఇప్పటి వరకైతే ఎలాంటి పాములు కూడా కనిపించలేదండి. అసలు క్లీనింగ్ చేసేటప్పుడు పెద్ద అడవిలాగా ఉండేది ఇది. ఆ రోజు కూడా ఒక్క పాము కనిపించలేదు. ఇప్పటి వరకైతే దేవుడి దయ వల్ల కనిపించలేదు. ఒకవేళ కనిపించినా ఆశ్చర్యం లేదండి, ఎందుకంటే వాటి ప్లేస్కి మనం వచ్చాం కాబట్టి, మనం వాటిని డిస్టర్బ్ చేస్తున్నాం కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి. కానీ ఇప్పటి వరకైతే కనిపించలేదు. పొలాలు అన్నప్పుడు ఇలాంటి దూరంగా ఉన్నప్పుడు ఉంటాయి. వాటిని మనం ఏం చేయకపోతే అవి మనల్ని ఏం చేయవండి. పాములు మనుషుల కంటే ప్రమాదకరమైతే అస్సలు కాదు నా దృష్టిలో అయితే. సో అదొకటి. చాలామంది బోర్ గురించి కూడా అడుగుతున్నారు. నేను బోర్ గురించి కూడా చాలా విషయాలు షేర్ చేయాలండి. బోర్లో పెద్ద స్కామే ఉంటుంది. బోర్ వేయించేటప్పుడు మనకు చాలా విషయాలు తెలుసుకోవాలి. బోర్ వేయించేటప్పుడు అది మాత్రం మనము ఎంత చదువుకున్న వాళ్ళమైనా, ఎంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళమైనా కూడా దాని గురించి తెలుసుకోవాలి. ఇది బుద్ధుడి ఫైనల్ లుక్ అండి. నైట్లో మన కంటైనర్ లుక్ అయితే ఇలా ఉంటుందండి. ఇంకా నేను కంప్లీట్గా లైట్స్ కూడా ఆన్ చేయలేదు. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది నైట్ వ్యూ కూడా. సో ఈ రోజుకైతే ఇదేనండి వీడియో. మరొక మంచి వీడియోతో కలుద్దాము. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో, మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.